కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తెలంగాణ తీసుకొచ్చుకుందే నిధులు నియామకాలనే ఒక స్లోగన్తో తీసుకొచ్చుకున్నాం. వీళ్ళ గురించి పక్కకు పెడితే నియామకాల గురించి మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులే తెలంగాణ విడిపోతే మనకి చక్కటి ఉద్యోగాలు వస్తాయి, చక్కటి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయని ఒక కారణం చేత 12 సంవత్సరాలు ఎంతోమంది అమరవీరులయ్యి మనకి తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వాలు మారిన పరిస్థితి మాత్రం మారట్లేదు. మొన్నటికి మొన్న మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. శాంతియుతంగా ధర్నా కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు చాలా తెలివిగా ఎక్కడికెక్కడికి ముందేస్తే ఎక్కడెక్కడ పట్టుకుని వారిపై దాడి చేసి వాళ్ళని తీసుకెళ్ళి లోపడేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి నిరసనగా ఈరోజు ఇక్కడ నల్గొండలో జిల్లా అధ్యక్షుడు రాఖీ గారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తుంటే ముందస్తు అరెస్టుగా చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా అదేవిధంగా తీసుకెళ్ళి బందీ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చుకుంది తెలంగాణ, దీనికోసం అయితే కాదన్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ మీడియా వారి ద్వారా ప్రతి ఒక్కరి నిరుద్యోగులు ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి పాత ప్రభుత్వం వద్దని కొత్త ప్రభుత్వం తెచ్చుకుంటే ఉద్యోగాల కోసం ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ యువమోర్చా తరఫున చెప్తున్నా, ఈ మేము పెట్టిన 4 డిమాండ్స్ మారే వరకు, వచ్చే వరకు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఇంతే ధర్నా చేస్తూనే ఉంటాం. మీరు స్టేషన్లు పెంచుకోవాల్సిందే తప్ప యువమోర్చా అయితే ఆపడం అయితే మీ తరం కాదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. రానున్న నెల రోజుల్లో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తాం. మీరు ఎన్ని జైలు పెట్టుకుంటారో, ఎంతమంది మీరు అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి. ఈ 4 డిమాండ్లు పూర్తి కావాలి. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాల్సిందే. జై శ్రీరామ్. కార్యదర్శి రామవరం.